హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మిత్రా వరల్డ్. పెసరట్టు రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తా వచ్చేయండి. నేనైతే ఒక కప్పు పచ్చ పెసలైతే తీసుకున్నాను. అయి మంచిగా చెరుక్కోవాలి. పుల్లలు, రాళ్ళు ఏమన్నా ఉంటాయి. మంచిగా చెరుక్కొని, ఏరేసుకొని, ఒక కప్పు అయితే పచ్చ పెసలైతే తీసుకున్నాను. మీకెంత కావాలో అంత తీసుకోండి. మాకైతే 2 రోజులకొచ్చిద్ది ఇదైతే. ఓహ్! ఒక కప్ అయితే తీసుకున్నాను. దానికి కొంచెం నేనైతే బియ్యం ఏంటే బియ్యం ఒక్కటైనా ఏసుకోవచ్చు. లేకపోతే కొంచెం బియ్యం, కొంచెం మినపప్పయినా ఏసుకోవచ్చు. నేనైతే కొంచెం బియ్యము, కొంచెం మినపప్పయితే తీసుకున్నాను ఈసారి. లేకపోతే ఒక్కోసారి ఏం చేస్తానంటే బియ్యం ఒక్కటే ఏస్తాను. ఇంకా మినపప్పయితే ఏయను. ఇప్పుడైతే నేను 2 ఏసాను. ఆ 2 ఏసి కొంచెం మెంతులైతే యేసుకున్నాను. మెంతులైతే దేంట్లో అయినా వేసుకుంటే మంచిదండి. మామూలుగా అట్టు పిండిలో అయినా, ఇడ్లీ పిండిలో అయినా దేంట్లో అయినా మెంతులేసుకుంటే మంచిది. నేనైతే ప్రతి దాంట్లో మెంతులేస్తాను. ఇప్పుడైతే దీంట్లో గూడా యేసేసాను. మంచిగా చెరుక్కొని, మంచిగా కడిగేసుకొని నానబెట్టుకోవాలా. నేనైతే నైటు తెల్లారి కోసమని పిండి నైటే నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని అయినా 2 సార్లు కడిగాను. కడిగినా మళ్ళా నీళ్ళు అట్ట నురుగులున్నాయనుకో, ఆ నీళ్ళు పారబోసేసి మళ్ళా ఇంకోసారి కడుక్కొని పిండేసుకోవాలా. లేకపోతే ఆ నీళ్ళ తట్టనే చేసామంటే ఆ పిండి వాసనొచ్చిద్ది. అలా చేయకూడదు. ఆ నీళ్ళకి పారబోసి మళ్ళీ ఇంకోసారి కడుగేసి మంచిగా మిక్సీ పెట్టేసుకుంటే సరిపోయిద్ది. నేనైతే మంచిగా కడిగేసి మళ్ళా మిక్సీ అయితే పట్టేసాను పిండి. అందరూ ఏమేమేస్తారంటే ఈ పిండి పెట్టేటప్పుడు ఈ పెసరట్టుకి అల్లం, మిర్చి, జీలకర్ర అయన్నీ ఏసుకునేవాళ్ళు. ఆటిలతో పాటు నేను ఇంకోటి కూడా ఏస్తాను. పెద్దుల్లిపాయ ఏస్తాను. పెద్దుల్లిపాయ ఏస్తే ఇంకా బావుండిద్ది పిండిలో గ్రైండర్ చేసేటప్పుడే. నేనైతే చిన్న 2 ఉల్లిపాయలైతే చిన్నయని 2 పెద్దుల్లిపాయలైతే తీసుకున్నాను. మిక్సీలో అయితే ఏసాను. నాకు కొంచెమే గాబట్టి మిక్సీ అయితే సరిపోయిద్ది. ఎక్కువుంటే గ్రైండర్‌లో అయినా ఏసుకోవచ్చు మీరు. నాకైతే మిక్సీ గిన్నె అయితే సరిపోయింది. నేనైతే చిన్నయి పెద్దుల్లిపాయలు 2 తీసుకున్నాను. కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర, అదిగో కొంచెం అల్లం, 2 పెద్దుల్లిపాయలు తీసుకున్నాను. దీంతో పాటు జీలకర్ర గూడా ఏసాను. పెద్దుల్లిపాయలేసుకుంటే టేస్ట్ బావుండిద్ది. పిండేసి పట్టేటప్పుడే. మిక్సీ పట్టేటప్పుడు పెద్దల్లిపాయలు కూడా వేసుకుంటే బావుండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. బావుండిద్ది. కొంతమంది ఏమో ఏం చేస్తారంటే ఇట్లా ఏసుకోకుండా దోసేసినప్పుడే అందులో అట్లేసుకున్నప్పుడు అందులో ఏసుకుంటారు తరిగి. నేనైతే ఇలా ఏస్తానండి. ఇలా కూడా టేస్ట్ బావుండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కావాలంటే. బావుండిద్ది ఇలా గూడా యేసుకుంటే. పెసరట్టు అప్పుడప్పుడు తింటే మంచిది గాబట్టి, నేను అప్పుడప్పుడు ఇలా జేస్తాను. మొత్తం అయితే మిక్సీ పట్టేసాను. కొంచెం అదిగో జీలకర్ర గూడా యేసేసాను. నేనైతే పిండంతా మెదిగాక అప్పుడేస్తాను. ఒక స్పూను వేసాను ఇంకొంచెం. యేసుకొని మొత్తం మిక్సీ పట్టేయటమే. నేనైతే కొంచెం వాటర్ ఎక్కువే పోసి మిక్సీ పడతానండి. ఎందుకంటే వాటర్ ఎక్కువేస్తే దోస మెత్తగా వచ్చిద్ది కాబట్టి నేను వాటర్ ఎక్కువే పోస్తాను. కొంచెం గట్టిగా పిండి వేసుకుంటే మడికి దోస కొంచెం క్రిస్పీగా వచ్చిద్ది. నేనైతే అలా చేయను. మా పిల్లలు తినటం కోసం నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసి లూజ్‌గా పిండి చేసుకుంటాను. అప్పుడు కొంచెం దోస మెత్తగా వచ్చిద్ది. మా పిల్లలున్నారు గాబట్టి నేను అలా చేసుకుంటారు. మీ ఇష్టం. మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోండి మీరు. సింపుల్‌గా, ఈజీగా చేసుకునే పెసరట్టు. మీరు గూడా ఒకసారి ఇలా గూడా ట్రై చేసి చూడండి. చాలా బావుండిద్ది. సింపుల్ అండ్ ఈజీగా.
ఇంకా కొత్తగా కూడా ఏమైనా చేసుకోవచ్చు. ఇట్లానే వేసుకొని దీంట్లోనే క్యారెట్ దోశ వేసినప్పుడు క్యారెట్ తురిమేసి క్యారెట్ బీట్రూట్ తురుము అవి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పెద్ద ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఈ మూడు కూడా దోశ వేసుకున్నప్పుడు అవి కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఇంకా ఏం వేయకుండా దోశ వేసినప్పుడు సింపుల్గానే వేసేసానండి, ఇంకెక్కువ వేయకుండా. కొంచెం టైం ఉన్న అనుకున్న వాళ్ళు అవన్నీ కూడా చక్కగా తురిమి పెట్టేసుకొని ముందుగానే దోశ వేసుకున్నప్పుడు వాటి మీద దోశ మీద వేసుకోవచ్చు. నేనైతే మెదగట్లేదని రెండు సార్లు ఇంకొంచెం వేస్తే కొంచెం ఉండేదలికి మెదగలేదు పిండి. అందుకే మరి కొంచెం వేసినా మిక్సీ మెదగదు, కొంచెం ఎక్స్ట్రా ఉండాలా. మీరు అలా చేసుకుని నేనైతే పిండి అంతా వేసుకున్నాక అప్పుడు సాల్ట్ వేసి కలిపాను. ఇక్కడైతే పెనం పెట్టేసి అమ్మటిని అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుండిద్దండి. ఇదైతే ఒక రోజుకి వేసుకుంటే వేసుకోవచ్చు, ఏమైనా మిగిలితే పిండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిది. నేనైతే నాకు కొంచెం మిగిలిందని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. 2 రోజులు వచ్చింది నాకు. 2 రోజులు ఉంటే ఏమి ఇబ్బంది కాదండి, బాగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంచకూడదు. పెసరపిండి కదా బాగోదు. మామూలు పిండి అయితే ఉండిద్ది కానీ 2-3 రోజులు మామూలు దోశ పిండి అయితే ఈ పెసరట్టు పిండి అయితే ఉండదు. మీరు చూసుకొని వేసుకోండి. పెనము ఎప్పుడైనా అట్టు మంచిగా రాకపోతే మంచిగా ఉల్లిపాయ కట్ చేసుకొని అలా బాగా పెనం చుట్టూ రుద్దితే మంచిగా వచ్చిద్ది. ఒకవేళ ఆయిల్ ఉన్నా కానీ పెనం మీద దోశ మంచిగా రాదు. అలా అలా ఉల్లిపాయ కోసుకొని పెనం చుట్టూ రుద్దామంటే మంచిగా వచ్చేసింది. ఒకసారి మీరు కూడా ఇలా పెసరట్టు ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది. ఇలా అయితే ఎన్నట్లయినా తింటారు పిల్లలు. అయితే ఇలా సాఫ్ట్గా వచ్చిద్ది. కొంచెం పిండి కొంచెం వాటర్ ఎక్కువ వేసి కలుపుకుంటే చాలా బాగుండిద్ది. పెసరట్టు తినడం చాలా మంచిది, ప్రోటీన్స్ ఉంటాయి పెసరట్టు. అలానే మామూలు దోశ పిండి అయినా మనం పచ్చిపప్పు ఇంకా మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల జొన్నలని, కొంతమంది అయితే జొన్నలు, బియ్యము, మినపప్పు ఇంకా చాలా రకాలు వేస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. అలా కూడా అయితే మామూలు దోశ పిండిలో అలా కూడా వేసుకొని అన్ని రకాలు అలా కూడా గ్రైండర్ పెట్టుకొని వేసుకుంటే అలా కూడా మనకి హెల్దీగా దోశ అలా కూడా వేసుకొని తినచ్చు. అప్పుడప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చు. ఈసారి ఇంకో విధంగా కూడా చూపిస్తాను. ఇప్పుడైతే సింపుల్గా అయితే ఇలా చేసి చూపిస్తున్నాను, మంచిగా బాగుండిద్ది. ఇప్పుడైతే చూడండి, ఉల్లిపాయ రుద్దాక దోశ బాగా వచ్చింది. చాలా సింపుల్ అండి. నైట్ పడుకోబోయేటప్పుడు నానబెట్టుకుంటే తెల్లారి మటన్ కడిగేసుకొని మిక్సీ పట్టేస్తే వేసేసుకుంటే ఈజీగా అయిపోయింది, సింపుల్గా. 1-2 రోజులకైతే పర్లేదు, పిండి ఎక్కువ రోజులకైతే ఉంచుకోవద్దు, నిలవ ఉండదు. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోండి ఇంట్లో కూడా. నేనైతే ఇలా చేశాను. మా దోశ అయితే ఇలా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఇంట్లో వేసుకొని మీరు కూడా మీ పిల్లలకి మీరు హెల్తీగా తినండి. అప్పుడప్పుడన్నా ఇంట్లో టిఫిన్ వేసుకున్న వాళ్ళు అయితే చక్కగా ఇట్లా ఒకటి హెల్తీగా ఇంట్లోనే అన్ని పప్పులు కూడా నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ హెల్తీగానే వేసుకుంటున్నారు కాబట్టి. మా ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆల్ అని సెలెక్ట్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి.